సత్యసాయి జిల్లా సోమందేపల్లె మండల కేంద్రంలోని మణికంఠ నగర్లో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్ళై 24 అవర్స్ గడవక ముందే ఒక నవవధువు ఆత్మహత్య చేసుకోవడం చూస్తూ ఉన్నాం. ఇంటి కట్టిన తోరణాలు కూడా ఇంకా పూర్తిగా వాడిపోయిన పరిస్థితి ఉంది. ఇంకా పూలు కూడా పూర్తిగా వాడిపోయిన పరిస్థితి. అమ్మాయి నిన్న రాత్రి అయితే 9 గంటల సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కూడా తీవ్ర కారణంగా అయిపోయింది. అమ్మాయి గల కారణాలు ఏమి, ఎందుకు జరిపోయింది కూడా పూర్తి స్థాయిలో వివరాలు తెలియని పరిస్థితి. ఎందుకు జరిగింది, కర్ణాటక రాష్ట్రం సంబంధించిన ఒక వరుణితో వివాహం జరిగింది. చూస్తున్న పెళ్లి కార్డు కూడా ఇంకా ఇక్కడే ఉంది. నిన్న ఉదయం 4 గంటల నుంచి 4:45 మధ్యలో వివాహం జరిగింది. పెద్ద ఎత్తున అంగరంగ వైభవం కూడా ఘనంగా కూడా వివాహం జరిపించారు. హర్షిత అనే కన్యారత్నమును చిక్కబల్లాపూర్ సిడగట్ట తాండా బయపపల్లి గ్రామ వాస్తవులు పర్వతమ్మ కుమారుడు రామకృష్ణకి నాగేంద్ర బీర్ అనే వరుణు కూడా ఇచ్చి వివాహం కూడా జరిపించారు. పెద్ద ఎత్తున కూడా వివాహం జరిగింది. అమ్మాయి కూడా బాగా తెలివైంది, ఎక్కడ కూడా ధైర్యంగా ఉండేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. చూస్తూ ఉన్నాం. నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లోకి వెళ్ళి చీరతో ఉరి వేసుకున్న సందర్భం కనిపిస్తోంది. ఎవరికి కూడా తెలియని పరిస్థితి ఏం జరిగిందనేది కూడా పూర్తి స్థాయిలో కూడా పిన్ని ఉందని మనం మాట్లాడుతాం. ఏం చెప్తారనేది కూడా ఏం జరిగింది మనం మాట్లాడుకునే ప్రయత్నం. అమ్మ ఈ టైంలో మనం మాట్లాడించిన భావ్యం కాదు, కానీ ఏం జరిగిందని చెప్పండి. అసలు నిన్న మాకు కూడా ఏం తెలియదు సార్. బాగా పెళ్లి చేసుకొని ఉంది, బాగుంది, బాగా నవ్వుతాను బాగుంది. పెళ్లి జరుగుతానే ఇంటికి వెళ్తామమ్మని చెప్పొచ్చినాము. సాయంత్రము వీళ్ళు ఎంతో కార్యం చేసుకుని శాస్త్రం చేసుకుని అన్నీ తెచ్చి రెడీ చేసుకుంటారు. నేను పడుకుంటానమ్మా అన్న, నాకు టైర్డ్గా ఉంది పడుకుంటానంటే గడి పెట్టుకోవద్దమ్మా అట్లే పడుకో అని చెప్పింది. ఆ పాప ఆకులు వేసేసుకుంది. వీళ్ళేందో వాళ్ళ అత్త, వాళ్ళ మామ, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, వాళ్ళ అమ్మ నాయన అందరూ బయట కూర్చున్నారంట. సరే అని వీళ్ళేమో చేసుకుంటున్నారు. మా అక్కకి ఎందుకు ఈ పాప తలపేసుకొని పడుకోండి అని దౌడు కట్టింది. హర్షిత అంటే ఏం మాట్లాడలేదంట. పెళ్లి కొడుకు ఫోన్ ఆన్ చేసి వీడియో కాల్ కింద పెట్టి చూస్తే అప్పుడు ఆ అమ్మాయి ఉరేసుకొనేసింది అని లోపల డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి పోయేటప్పటికి ముక్కల్లో నుంచి అంతా బ్లడ్ వచ్చేసింది. తీసుకొని హాస్పిటల్కి పోయింటే వాళ్ళ దారి మధ్యలోనే చనిపోయింది అని చెప్పినారంట. దాని మించి ఏం జరిగిందో తెలియదు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా కాల్ చేస్తారేమో అంటే అది కూడా ఎవరూ చేయలేదు. ఆ పాప 4 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో జాబ్ చేసుకుంటే అక్కడే ఉండింది. ఈ మొన్న మ్యారేజ్ అంటే వారం క్రితం వచ్చిందంతే. ఇట్లా జరిగింది ఏమని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎవరు ఫోన్ చేయలేదు. ఫ్రెండ్స్ సర్కిల్ ఆ పాపకి ఎక్కువ ఉంది. వాళ్ళ నంబర్ కూడా మాకు దొరుకుతానలేదు. ఏం జరిగింది ఏమని కనుక్కుందామంటే నంబర్ కూడా మాకు దొరుకుతానలేదు. రాత్రి 1 గంటలో ఒక అబ్బాయి ఏమో కాల్ చేసినాడంట. మా బావ దగ్గర ఫోన్ ఉంటే ఫోన్ తీసినాడు. ఫోన్ తీసింటే ఎందుకు ఏమి అన్న పెళ్లి జరిగిందని కూడా మాకు చెప్పలేదు కదా అంకుల్ అన్నాడంట. లేదు ఆ పాప ఇట్లా అయిపోయింది అన్నప్పటి నుంచి ఆ పాపకు ఫోన్కి ఒక్క కాల్స్ కూడా రావడం లేదు. ఏం జరిగిందని మాకు ఏమీ తెలియదు. ఎందుకు ఇట్లా వచ్చినారు పెళ్లికి ఫ్రెండ్స్ అంతా వచ్చినారు. ఒక కార్లో 10 మంది మాదిరిగా వచ్చినారు. 10 మందికి అట్లా అంతా ఒక అమ్మాయి, మిగతా వాళ్ళంతా అబ్బాయిలే ఫ్రెండ్స్ అందరూ వచ్చినారు. కానీ అప్పటి నుంచి ఇట్లా జరిగిందని తెలిసింది వాళ్ళకైనా ఒక్క ఫోన్ కూడా వాళ్ళు చేయలేదు. వాళ్ళు ఏమన్నా చెప్పారు అమ్మాయికి ఇష్టం లేదు పెళ్ళి ఏమైనా మీ అమ్మాయి మీకు చెప్పిందంటే వాళ్ళు ఏమన్నా చెప్పారు అమ్మాయికి? ఎవరు ఏమీ చెప్పిండలేదు. ఆ పాప కూడా మా అక్క అడిగింది ఇష్టమేనా అంటే తన ఇష్ట ప్రకారమే పెళ్లి చేసినాం. ఏం కావాలా అంతా పెళ్లి కొడుకుని అడిగి నాకు ఇట్లే ఉండాలి అంతా అడిగింది, చేయించుకుంది. పెళ్లి కూడా బాగా గ్రాండ్గా జరిగింది. ఇంకా రోజు గడుచుకునే ఆ అమ్మాయి ఇట్లా అయిపోయింది. అంతవరకు బాగానే ఉంది అమ్మాయి పెళ్ళి అయ్యేంతవరకు బాగానే ఉందా? బాగా ఉంది పెళ్ళి అయ్యేంతవరకు. పెళ్ళి కూడా అప్పుడు కూడా బాగా నవ్వుతూ బాగుంది. ఫ్రెండ్స్ ఏమైనా అడిగారు మీరు ఇట్లా ఏమన్నా తెలిసినప్పటి నుంచి ఎవరు ఫోన్ చేయలేదు? ఒక్కరు కూడా ఫోన్ చేయలేదు. వాళ్ళ నంబర్ కూడా లేదు. అమ్మాయి ఫోన్ ఉంది, అంతా లాక్లో ఉంది. ఇప్పుడు సార్ వాళ్ళు ఎవరు వచ్చిండ్రు వాళ్ళని సార్ ఇది ఓపెన్ చేయొచ్చు అంటే డేటా ఓపెన్ చేస్తే డేటా అంతా వెళ్ళిపోతుంది అంటున్నారు. అది ఏం చేస్తారో ఏమో మాకైతే ఏం తెలియదు సార్. ఏం జాబ్ చేస్తుందమ్మా హైదరాబాద్లో? అమ్మాయి ఇంటీరియర్ డిజైనర్గా 4 సంవత్సరాల నుంచి అక్కడే జాబ్ చేస్తుంది. బాగా ధైర్యంగా ఉండేది పేరెంట్స్ అందరితో? బాగా ధైర్యంగా ఉండేది. బాగా ధైర్యంగా అందరితో బాగా మాట్లాడుకుంటే ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి హైదరాబాద్లోనే ఒక్కతే జాబ్ చేసుకుంటే ఫ్రెండ్స్తో పాటు అంతా ఉంది అంటే ధైర్యం గల అమ్మాయి ఏంటికి ఇట్లా చేసుకో అన్నా మాకైతే అర్థం కావట్లేదు. మాకు అందరినీ చేసి వెళ్ళిపోయింది. చూస్తున్నాము అయితే చిన్నమ్మ కూడా పూర్తి స్థాయిలో విషాదంలో మునిగిపోయింది. ఎందుకు చేసిందో ఏం చేసిందో కూడా మాకు తెలియని పరిస్థితి. ఎందుకంటే అమ్మాయి ఎంతో హుషారుగా ఉండేది, ధైర్యంగా ఉండేది అంటే కూడా చెప్తున్న పరిస్థితి. అమ్మమ్మ కూడా ఉంది, మనం మాట్లాడిద్దాం. ఏడుస్తున్నారు అంతా కూడా. తల్లి పూర్తి స్థాయిలో కూడా మంచంలో పడిపోయింది, దిగాలుగా ఉంది. ఆమె కూడా మాట్లాడలేని పరిస్థితి. అమ్మ మీకు ఎలా ఉండేదమ్మా? మీ హర్షిత బాగుండేది మీతో? అమ్మ బాగుండేది. తను అన్న కూడా బాగుండేది, బాగా మాట్లాడింది, బాగుంది. నేను ఊరికి పోతానమ్మంటే పోమ్మమ్మ నువ్వు పోయినా పోనింది. మా ఊరికి మేము పోయినాం. మాకు రాత్రి ఏమీ తెలియదు. పొద్దున్నే 6 గంటల ఇట్లా అయిపోయింది అని తెలిసింది. మాకు మంచి బిడ్డ పొద్దుంది, ఏమీ తొందర లేదు. మాకు బాగుండని బిడ్డ. ఏం జరిగిందో అనేది మాకు తెలియదు. ఇప్పటికిను
మాకు ఎట్లా తెలుస్తుంది? అది చూస్తే దాని అమ్మ రోగిష్టి, దానికి ఒళ్ళకి బాగలేదు, దిన్నము మాత్రలు తినాల, పని చేసుకునాల, దానికి భోజనం కూడా చేసుకునే తాకట్లేదు నా బిడ్డకి. దాని బిడ్డ ఇట్లా అయిపోయినప్ప ఎట్లప్ప వాళ్ళు బతికేది, ఎట్లప్ప వాళ్ళు తలెత్తుకొని తిరిగేది, ఏమైంది అనేది మాకు తెలియదు. అమ్మాయి తల్లి పుడిసాల కూడా మంచాన పడి ఉంది. షాక్ నుంచి ఇంకొక తేరుకోని పరిస్థితి. ఆ మంచంలో పడి ఆమె ఏం జరిగిందో కూడా పుడిసాల కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే నేను ఆడుతూ పాడుతూ పెళ్లి చేసుకున్న అమ్మాయి రాత్రి అయ్యేసరికి ఇలా జరగడం చూస్తూ ఉంటే పెళ్లింటలో అది కూడా కనీసం ఇంకా కాలపరానికి కూడా పూర్తిసారి ఆడకముందే కేవలం ఒక పూట గడవక ముందే చనిపోవడంతో, దూరం అవడంతో అమ్మాయికి తల్లి కూడా మంచాన పడి పూర్తిసారిలో కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి. పూర్తి షాక్లో ఉంది. ఏం జరిగిందో ఆమె కూడా తెలియని పరిస్థితి చూస్తున్నాం. కలశం కూడా ఇంకా ఇప్పటికీ అలాగే ఉంది. పెళ్లి కలశం కూడా అట్లాగే ఉంది. ఆ పెళ్లి కలశంలోని కొబ్బరి పూలు కూడా ఇంకా వాడిపోయిన పరిస్థితి అయితే అన్నీ కూడా అలాగే ఉన్నాయి. కానీ ఆ అమ్మాయి ఏం జరిగిందో, మనసులో ఏం బాధ ఉందో చెప్పుకోలేక బయటికి చనిపోవడం చూస్తే మాత్రం తీవ్ర విషయం చెప్పొచ్చు. చీరతో అయితే చూస్తున్నాం, చీర కూడా అట్లే ఉంది. పెళ్లి చీర విప్పేసి ఆ చీరకు ఉరి వేసుకొని ఎవరికి తెలియకుండా తలనొప్పిస్తాను చెప్పి రూమ్లోకి వెళ్ళిన అమ్మాయి ఇంతవరకు కూడా బయట రాకపోవడంతో పేరెంట్స్కి అనుమానం వచ్చి ఒకసారిగా తలుపు బదలగొట్టుచుడుగా అప్పటికే అమ్మాయి ఉరి వేసుకొని కనిపించి దీంతో హుటాహుటిన ఆసుపత్రి తరలించారు. మార్గ మధ్యంలో చనిపోయింది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇటు ఈ విషాద ఘటన పెళ్లి కూతురు తల్లి అత్తమామని, పెళ్లి కూతురు అత్తమామను కూడా బయట అంతా ఉన్నారు. ఎక్కడ కూడా ఎవరు ఎక్కడ లేని పరిస్థితి, బయట కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో ఏం జరిగిందో ఏమో కానీ ఆమెకి ఒక 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఆ గంట సేపు ఏం జరిగిందో పూర్తి స్థాయిలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాలి. ఆమె ఫోన్కి ఎవరైనా ఫోన్ చేశారా, లేకుంటే తల్లి అసలు లేచింది మనం మాట్లాడుతుంది. అమ్మ ఎవరన్నా మీ అమ్మాయికి ఎవరైనా ఫోన్ చేశారమ్మా ఆ టైంలో ఎవరైనా కానీ? తను ఎప్పుడూ హెల్తీగా బాగుండేది. తనకు కావాల్సిన సంబంధం సిటీలో ఉండాలి, జాబ్ ఉండేవాళ్ళే ఉండాలి అంటే అట్లాంటిది చూసాము. మెడలో తాళి పడింది, డల్ అయిపోయింది, అసలు నాతో మాట్లాడలేదు. టిఫిన్ చేయమంటే తినలేదు, తినిపించినా తినలేదు. అప్పటి నుంచే డల్గా ఉండింది. పెళ్ళికి కావాల్సినవన్నీ ఎట్లాంటిది కావాలో, ఎంత కాస్ట్లీ కావాలో ప్రతి ఒక్కటి తనే సెలెక్షన్ చేసుకుంది. ఫ్రెండ్స్ ఏమైనా వచ్చి మా అమ్మాయికి ఏమైనా చెప్పారా? చాలా హ్యాపీగానే వాళ్ళు మంచిగా ఉండు, ధైర్యంగా ఉండనే చెప్పినారు. ఫ్రెండ్స్ నుంచి తనకి ఏ ఫోర్స్ లేదు. ఫ్రెండ్స్ని అందరినీ వదిలేసినాను అనేది ఒకటి బాధ ఉండే ఆ పాపకి. ఆ పెళ్లి కొడుకు కూడా నువ్వు ఫ్రెండ్స్కి ఎప్పుడు కావాలన్నా మాట్లాడవచ్చు, నువ్వు ఎప్పుడు కావాలన్నా పోయి కలిసి రావచ్చు అని. అబ్బాయి కూడా మంచిగానే బాగా చెప్పేవాడు. ఆ పాప ఏదంటే దానికి వద్దనుకుంటే అన్నీ చేసేవాడు. బాధ లేదు తనకి. తను ఎప్పుడు ఇట్లే ఉండేది. అది దానికి ఏం బాధ వచ్చినా చెప్పుకోదు, నాకే ధైర్యం చెప్పేది. ఇంకా అట్లా చేసుకునే ముందు అమ్మా నీకు హెల్త్ ఎట్లుంది, బాగుందా అని వచ్చి అడిగింది. ఏముందమ్మా 15-20 రోజుల నుంచి అసలు నైట్ పనుకున్న 1/2 అవర్ నిద్ర వస్తాండి, అంతకు మించి లేదు. నాకే డిప్రెషన్ ఉంది కాబట్టి 10-12 సంవత్సరాల నుంచి ట్యాబ్లెట్లు వాడుతాండా. కానీ ఇప్పుడు నాకేం బాధ లేకపోయినా నాకే లోపల ఉంటుంది కదా పెళ్ళి బాధ్యత అని, దానివల్ల నాకు ఆ ట్యాబ్లెట్లు కూడా నాకు వర్క్ చేయట్లేదు, నిద్ర లేదు, ఈ టెన్షన్. ఏం చేయాలి, పెళ్ళి ఇంట్లో సావు కళ అలా అయింది. చూస్తున్నాం వారికి అమ్మాయి పూర్తిగా కూడా షాక్లో ఉన్న పరిస్థితి. పెళ్ళింట్లో ఇట్లా జరగడం వారు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా హర్షిత కళ్ళ ముందు ఉన్నట్లే అనిపిస్తుంది వాళ్ళకి ఇంకా. ఎందుకంటే ఇంత సడన్గా కూడా ఎవరు ఊహించిన పరిస్థితి. ఒక చిన్న అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి ఇంట్లో ఇలా జరగడం కూడా వారికి ఏం చేయాలో పాలుపోయిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. చూస్తున్నాం పెళ్లి మండపం కూడా ఇంకా అలాగే ఉంది. నిన్న రాత్రి 4 గంటల నుంచి 4:45 మధ్యలో పెళ్లి జరిగింది, అంగరంగ వైభవం కూడా. అయినప్పటికీ అంత లోపే కేవలం 24 అవర్స్గా గడవక మునిపే ఇలా జరగడం కూడా వారు జీర్ణించుకోలేక పరిస్థితి ఉంది. చూస్తూ ఉన్నాం పెళ్లి మండపానికి సంబంధించిన ఏదైతే టెంకాయ తోరణాలు అలాగే పూలు అన్నీ కూడా ఇప్పటికీ ఇంకా అలాగే ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఇలా జరగడంతో వారి పరిస్థితి ఏమిటనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకు చనిపోయింది, ఆ కారణాలు కూడా ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయటపడే అవకాశం ఉంది. ఆ ఫోన్లో ఏమన్నా డేటా ఉందా, ఫోన్లో ఏమన్నా సమాచారం ఉందో, ఎవరైనా ఫోన్ చేశారనేది కూడా మనకి పోలీసులు వెలికి తీసే అవకాశం కనిపిస్తుంది. అమ్మాయి ఐఫోన్ కావడంతో పాస్వర్డ్ కూడా చేంజ్ చేసినట్టు తెలుస్తుంది. ఆ పాస్వర్డ్ కోసమే పోలీసులు రిట్రీవ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ పాస్వర్డ్ వస్తే మాత్రం మరిన్ని విషయాలు కూడా వెలుగుచ్చే అవకాశం కనిపిస్తుంది. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ, సో మందేపల్లి నుంచి.